మీరేదైనా కొంచెం ధైర్యంగా ఉండాలి. అయాన్ వాళ్ళ తమ్ముడు. చెప్పినా అన్నయ్య ఎప్పుడు బయటికి వెళ్ళాడు అప్పుడు ఏమన్నా పొద్దున 9:30కి అట్లా బయటికి వెళ్ళిండు క్యాంటీన్కి వెళ్తా అని. మళ్ళీ 6కి మా మమ్మీ ఫోన్ చేసింది. ఫోన్ చేసి ఏడున్నవరా ఇంకా రాలే అంటే క్యాంటీన్కి ఈరోజు కొంచెం లేట్ అయిందని చెప్పిండు. మళ్ళీ ఆడు ఫోన్ చేసి దమ్ చేసిరంట. పోయిందంట ఆడికి. పోతే వాళ్ళు దొబ్బుకున్నారు. పెద్దలు నన్ను కొట్టిరు వాళ్ళని. అన్నయ్య 8 మంది 8 మంది చంపారు అన్నని. సో అన్నయ్య ఒక్కడే పనికి వెళ్ళి చేసేవాడు అన్నయ్య ఇక్కడే క్యాంటీన్కి వెళ్ళేటోడు. అప్పుడప్పుడు కాలేజ్కి పోతా అని బట్టలు కొనుక్కుంటాను పోయిండు. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే వీళ్ళ బ్రదర్ మనతో ఉన్నారు, ఆయాన్ వాళ్ళ బ్రదర్ ఉన్నారు. అసలు ఏం జరిగింది, ఈ 8 మంది ఎప్పుడు వచ్చారు, ఏ ఇన్సిడెంట్ జరిగింది, అమ్మాయి గురించి వీళ్ళకి ఏమన్నా చెప్పారా అడిగి తెలుసుకుందామా అసలు ఆయాన్ ఎలా ఉంటాడని చెప్పేసి. అయాన్ మాతో మంచిగా ఉంటాడన్న. ఆయనకి ఏం చెడు అలవాటు ఏం లేదు. ఎట్లా అంటే అది ఎంత మంచిగా ఉంటాడు కాబట్టి మన చావుకు అంతమంది వచ్చారు. కానీ అదొక ఎఫెక్షన్ లవ్ గిట్లా కాదు. దానికి అంత మాత్రానికి చంపడం ఇది న్యాయం కాదన్న. వాడి మొత్తం ఇల్లుని చూసుకునేది వాడొక్కడే. ఇప్పుడు పెద్ద దిక్కు వాడే వాళ్ళ డాడీ తర్వాత. ఇప్పుడు ఆ దిక్కు ఇట్లా లేకుండా అయిపోయిందన్న. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంది, ఇప్పుడు వీళ్ళకి ఒక చెల్లి ఉంది, అలా పెళ్ళి ఎట్లా చేస్తారు, ఇవన్నిటికీ సమాధానం కలిపియాలన్న. ఆయాన్ ఈ టైంలో కష్టపడుతూ చదువుకుంటూనే కష్టపడుతున్నాడు. ఇప్పుడు ఏదో చాటింగ్ ఇదంతా ఉందని చెప్పేసి చంపేశారు అంతే. బెదిరించే ప్రయత్నము ఇట్లా ఆపేయండి అని చెప్పేసి మీకు ఇన్ఫార్మ్ చేయడం కానీ ఇట్లాంటివి ఏం చేయలేదు? ఏం చేయలే అన్న. మాకు ఒక విషయం చెప్పినప్పుడు మేము కొట్టుకొని మేము సంలాయించుకునేటోళ్ళం. మాకు గిట్ల ఒక మాట చెప్పలే. సరే చేసిండేమో, కొట్టుడైనా ఒక 2 దెబ్బలు 3 దెబ్బలు కొట్టి పంపించేసి మా తమ్ముడు మా దగ్గర ఉండేటోడు. మొత్తం చంపడం ఎందుకు అన్న దానికి? అదే మన పాపమ్మ అన్న చేసింది. వాడు అమ్మాయిని ఏమైనా హరాస్మెంట్ చేసిండా లేకుంటే ఏమైనా రేప్ చేసిండా? ఏం చేయండి అసలుకి. అమ్మాయి తరఫు నుంచి అమ్మాయి చేసిందా లేకుంటే ఆ అబ్బాయి వల్లనే అయిందా అంటే, అమ్మాయి పిలిపించిందా లేకుంటే అబ్బాయే వచ్చిందా అదొక్కటి తెలియదు అన్న. మమ్మల్ని పిఎస్ లోపల పోయి క్యాండిడేట్లను చూపెడతలేరు. ఎవరిని చూపెడతారో పట్టుకున్నారు అంటారు కానీ ఎవరిని చూపెట్టలేము. మాకైతే లోపల పోయినా మమ్మల్ని బయటికి పంపించేస్తారు. ఇప్పుడు మీ ద్వారా ఒక న్యాయం కావాలన్న. వాడి గురించి రిపోర్ట్లా తప్పు వేస్తున్నారు. 4 చంపినారు బయట. ఇప్పుడు వాడు జియాత్ అని రాస్తున్నారు, 4 చంపినారని రాస్తున్నారు. వాళ్ళని ఆడమని అరేంజ్మెంట్ చేసినారని రాస్తున్నారు. వీళ్ళు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అన్న. 1st క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు బాలాజీ నగర్ స్కూల్లో చదువుకున్నారంట. ఇప్పుడు ఉత్తి ఫ్రెండ్స్లలో మాట్లాడినవి అది తప్పు అయిపోతుంది అన్న. మీరు చెప్పరు, ఒక గర్ల్ తోని ఒక బాయ్ మాట్లాడితే తప్పు అయిపోతుందా? చెప్పండి అన్న మీరు. ఇప్పుడు వాడిని జియాద్ అంటుర్రు, వానికి 4 చంపారు. 4 కాదన్న, 8 మెంబర్స్ ఉన్నారంట. దానికి ప్రూఫ్లు ఐ విట్నెస్ బి మా దగ్గర ఉన్నారు. దానికి నేను ఏడికైనా నేను పోతాను. వాళ్ళ అన్న కాబట్టి నేను వాళ్ళతో నిలబడతాను. ఇలా ఫ్యామిలీకి కాంప్రమైజ్ ఏమన్నా అడిగిర్రు అదేదని అంటున్నారు. చంపిన వాళ్ళు వచ్చి ఏమన్నా మాట్లాడడం జరిగింది అంటే 2 lakhs అట్లా చెప్పారు. 2 lakhs ఇచ్చి ఆపేసారు. మా కొడుకులు బి ఉన్నారంటే ఇప్పుడు చనిపోయిన కొడుకుకి 2 లక్షలు వేల కట్టడం ఇది న్యాయం అంటే? అమ్మాయి సైడ్ వాళ్ళ అబ్బాయి సైడ్ వాళ్ళు 8 మంది తరఫున వాళ్ళ సైడ్ వాళ్ళు చంపిన వాళ్ళు 2 lakhs అట్లా అంటున్నారు. కానీ ఆ 2 lakhsకి వర్త్ అవుతుందా ఈ మనిషి ప్రాణానికి? ఒక మాట మీరే మీడియాతో చెప్పాలన్నా. ఇంకొకటి మీడియా ఇట్లా కొంచెం ఇక్కడ మంచి తీసుకోవచ్చురు వీడియో, అక్కడ తీసుకుపోయి తప్పు ఇష్టపెడుతున్నారు. 4 కాదన్న, 8 మంది ఉన్నారంట. చూసినారా మీ ఫ్రెండ్స్ వాళ్ళు? అప్పుడు ఇంకో తమ్ముళ్ళు ఉన్నారు 2. వాళ్ళు ఐ విట్నెస్ వాళ్ళు బి ఉన్నారు. వాళ్ళని గిట్లా కొట్టిరంట పట్టుకొని. ఒక 3 మెంబర్స్ వాళ్ళిద్దరిని పట్టుకొని ఒక 5 మెంబర్స్ ఈయన ఒక్కరిని టార్గెట్ వేసి కొట్టిరంట అన్న. ఇక అందరు కలిసి కొట్టిరు, అందరు కలిసిరు, చంపేసిరు అన్న. ఇప్పుడు మీరే న్యాయం చేయాలి మాకు. ఇప్పుడు ఈ ఫ్యామిలీకి మీరే ఆదర్శంగా నిలబడాలి. వాళ్ళు కూడా స్ట్రిక్ట్ గా తీసుకున్నట్టు అనిపించట్లేదా మీకు? మేము ఎప్పుడైతే న్యూస్ రిపోర్ట్ పిలిచినామో అప్పుడే వాళ్ళకి కొంచెం ప్రెజర్ పడ్డదన్న. అందుకే అయినా కానీ న్యూస్ రిపోర్టర్లు కొంతమంది తప్పు రాస్తారు అన్న దాంట్లో. ఇప్పుడు మీరే వాళ్ళకి ఏదైనా సమాధానం చూపెట్టాలా వాళ్ళకి. మీరేదైనా కొంచెం ధైర్యంగా ఉండాలి. తమ్ముడు చెప్పినా అన్నయ్య ఎప్పుడు బయటికి వెళ్ళాడు అప్పుడు? పొద్దున 9:30కి అట్లా బయటికి వెళ్ళిండు క్యాంటీన్కి వెళ్తా అని. మళ్ళీ 6కి మా మమ్మీ ఫోన్ చేసింది. ఫోన్ చేసి ఏడున్నవరా ఇంకా రాలే అంటే క్యాంటీన్కి ఈరోజు కొంచెం లేట్ అయిందని చెప్పిండు.
మళ్ళీ ఆడు ఫోన్ చేసి దమ్ చేసిరంట, పోయిందంట ఆడికి. పోతే వాళ్ళు దొబ్బుకున్నారు, పెద్దలు ఉన్నారు, కొట్టిరు వాళ్ళని. అన్నయ్య 8 మంది 8 మంది చంపారు అన్నని. సో అన్నయ్య ఒక్కడే పనికి వెళ్ళి చేసేవాడు, అన్నయ్య ఇక్కడే క్యాంటీన్కి వెళ్ళేటోడు. అప్పుడప్పుడు కాలేజ్కి పోతా అని బట్టలు కొనుక్కుంటాను పోయిండు. పోతే వాళ్ళు చంపేసిర్రు. చూసినారు కదా, ఇది పరిస్థితి. ఆ చదువుకుంటూనే పని చేసుకొని ఇంటికి పెద్ద దిక్కులాగా పని చేస్తుంటే సో 8 మంది కలిసి చంపేసి ఇప్పుడు ఇంట్లో అందరూ పాపం ఒక చేతికి వచ్చిన కొడుకు ఇంట్లో అందరికీ చనిపోవడం జరిగింది. ఇష్టం వచ్చినట్లు రాతలు రాస్తున్నారు. ఎవరు చంపిన వాళ్ళు ఎవరో ఇంకా బయటికి రాలేదు. వాళ్ళు కాంప్రమైజ్ అడుగుతున్నారంట. మరి ఎంత పలుకుబడి ఉందో వాళ్ళకి. అయితే ఇక్కడ నుంచి మీడియా వచ్చి ఈ రకంగా దీన్ని బయటికి తీసుకొచ్చింది కాబట్టి ఇప్పటి వరకన్నా వీళ్ళు ఇలా ఉండగలిగారు. లేదు అంటే అసలు కనీసం వీళ్ళకి ఆ కాంప్రమైజ్ అది కూడా ఉండేది కాదేమో అనిపిస్తుంది నాకైతే. చంపిన ఫ్యామిలీ ఎవరు, అసలు ఎవరు చంపారు, వాళ్ళందరినీ కనీసం బయటికి కూడా తీసుకురావట్లేదు. ఒక ఫోటో కూడా వాళ్ళ బయటికి రాకుండా ఎంత జాగ్రత్త పడుతున్నారంటే మీరు అర్థం చేసుకోండి. వీళ్ళ నాన్న కనీసం ఇప్పుడు ఆ కొడుకు లేని బాధతో ఆయన ఎట్లా చేస్తున్నాడో ఆయనకి అర్థం కావట్లేదు. ఇంట్లో ఒక తల్లి ఉంది, చిన్న పిల్లగాడు, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ కజిను, వీళ్ళందరూ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఇంకా సపోర్ట్గా ఉంటాను, ఎంతమంది వచ్చారు ఏంటి అని చెప్పేసి క్లియర్గా మాట్లాడతాను వాళ్ళ ఫ్రెండ్స్ అంటున్నారు. ఇంత హై విట్నెస్ ఉన్నా కానీ, ఇంత ప్రూఫ్లు ఉన్నా కానీ 2 లక్షలు ఇచ్చి మీరు మర్చిపోండి అనే విధంగా జరుగుతుంది. మరి ఎందుకు ఈ విధంగా చేస్తున్నాడో, పలుకుబడి ఉందా, వాళ్ళ ఫ్యామిలీ గురించి ఏమైనా తెలుసా, వాళ్ళకి రాజకీయంగా ఏమన్నా పలుకుబడి కానీ ఇలాంటివి ఏమన్నా ఉందా అన్న? తెలియదు. వాళ్ళు ఇంతవరకు వాళ్ళని చూడడానికి ఇట్లా చూడలే అన్న, మమ్మల్ని చూపెట్టలే. వాళ్ళని కనీసం వాళ్ళ ఫ్యామిలీ గురించిన ఇంచు ఇన్ఫర్మేషన్ కూడా వీళ్ళకి తెలియదు. కానీ వీళ్ళు మాత్రం కొడుకును పోగొట్టుకున్నారు. సో ఓకే, సెల్లులో అయితే ప్రూఫ్లు ఉన్నాయని చెప్తున్నారు. మరి ఆ మొబైల్ పోలీస్ స్టేషన్ వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉంది. ఒకవేళ అది తీసుకున్న తర్వాత అందులో ఏమైనా ప్రూఫ్లు ఉన్నాయేమో, అది మొత్తం బయటకు వచ్చింది. ఇప్పుడు ఆయాను ఒకవేళ తప్పు చేసి ఉంటే, ఇది చిన్న వయసు వీళ్ళిద్దరిది, అది కొంచెం గద్దిచ్చో బెదిరిచ్చో బతిలాడో ఆపుకో అంటే వీళ్ళకి చెప్పినా వీళ్ళ పేరెంట్స్కి చెప్పినా ఎప్పుడో ఆపేసేవాళ్ళు. చిన్నగా ఏదో అమ్మాయితో చాట్ చేస్తున్నాడా, హెరాస్ చేస్తున్నాడా అని ఇష్టం వచ్చినట్టు రాస్తున్నారు. సరే, ఒకవేళ అమ్మాయితో మాట్లాడినా కానీ వాళ్ళ పేరెంట్స్కి వచ్చి చెప్తే సింపుల్గా అయిపోయేది. నచ్చ చెప్పుకొని వాడిని ఒక పేరెంట్స్ కొట్టి వదిలేసేవాళ్ళు. ఇప్పుడు వచ్చి ఏదో గ్యాంగ్స్టర్ని పిలిపించినట్టు, ఏదో గ్యాంగ్ వార్ చేసినట్టు, ఏదో మర్డర్ చేసినట్టు, రేప్ చేసినట్టు వాడిని పిలిపించి ఇష్టం వచ్చినట్టు కొట్టి చంపడం జరిగింది. అది కూడా మెయిన్ సిటీలో. రాధిక అనేది మెయిన్ సిటీ, అక్కడ మెయిన్ సెంటర్లో దాని బ్యాక్ సైడ్ చంపడం జరిగింది. పోలీసు వాళ్ళు మరి ఏం న్యాయం చేయదలుచుకున్నారో కుషాయిగూడ పోలీసు వాళ్ళు నాకైతే తెలియదు. కానీ మీడియా వచ్చి ఈ రకంగా ప్రెజర్ చేయడం వల్లనే ఇట్లా అయిందని చెప్పేసి, ఈ కొంచెమైనా వీళ్ళు ఇట్లా ఉన్నారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మరి చూడాలి. ఇప్పుడు ఆయాన్ వాళ్ళ ఫ్యామిలీకి న్యాయం జరగాలని అయితే ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ఇప్పుడు వీళ్ళ ఫ్యామిలీ అయితే నా కొడుకునైతే 8 మంది చంపారు, వాళ్ళందరూ బయటికి రావాలి, వచ్చే వరకు మేము కాంప్రమైజ్ అయ్యేది లేదు, కనీసం మేము ఇంతవాటికి అరెస్ట్ చేసిన వాళ్ళని కూడా చూడలేదు అని అయితే వీళ్ళు చెప్తున్నారు. మరి చూడాలి మరి ఫైనల్గా ఏమవుతుందో. వీళ్ళతో అయితే మీడియా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది మీ ఫ్యామిలీ వాళ్ళకైతే. మీడియాని నమ్ముకొనే మేము బయటికి వచ్చినామన్నా. ఇవంతా ఇప్పుడు చేసే అవసరం ఏంటి అన్న, ఒక మాట ఇంట్లో ఒక ఇంటిమేషన్ ఇచ్చిరనుకో, ఒక మాట మేము మార్చుకునేటోళ్ళం అన్న, చెప్పినా బుజ్జగించినా మార్చుకునేటోళ్ళం. అసలుకి వానికి ఏ అలవాటు లేదు. ఈ అంబేద్కర్ నగర్, ఈ బాలాజీ నగర్ దాకా మీరు ఎవరినైనా అడుగురి, ఏ అలవాటు లేని మనిషిని ఒక దారుణంగా చంపడం ఇది న్యాయం కాదన్న. ఒక తమ్ముడిని కోల్పోవాల్సి వచ్చింది. అసలు లేకుండా ఇప్పుడు పోస్ట్ మార్టం అయ్యేటప్పుడు చూసినప్పుడు నా లైఫ్లో ఇట్లాంటివి చూస్తాను అనుకోలే అన్న. ఏం చేయాలో అసలు ఏం చేయాలో అర్థం అవుతలేదు, ఏం మాట్లాడాలి ఇట్లా అర్థం అవుతలే అన్న. నిస్సహాయతలో ఉన్నారు. ఇప్పుడు వీళ్ళకి ఏదైనా సపోర్ట్ ఉంటే వీళ్ళు ఎక్కడికైనా వెళ్ళగలిగే వాళ్ళు. వీళ్ళు చాలా పేద కుటుంబం. నేను ఇల్లు దగ్గర నుంచి చూశాను. వాళ్ళ నాన్న కొడుకు చనిపోయినా కానీ చేపలను పెంచుతున్నారు, ఏదో తీసుకొస్తున్నారు, వాటికి మేత తీసుకొని వచ్చేస్తున్నాడు. ఇక అర్థం చేసుకోండి. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళ కొడుకు చనిపోయి 2 రోజులు అవుతుంది, అయినా కానీ ఇంట్లో వాళ్ళు పెంచుకునే చిన్న చిన్న చేపలకి ఫుడ్ తీసుకొచ్చేస్తున్నాడు, ఏడ్చుకుంటూనే వేస్తున్నాడు. నేను నా కళ్ళారా చూశాను. నేను ఇలాంటి పరిస్థితి ఉంది. వీళ్ళు ఏ కుటుంబానికైనా హాని చేయగలరా? అబ్బాయి ఏదో తప్పు చేస్తే మందలించుకోవాలి, మాట్లాడాలి, పేరెంట్స్కి చెప్పాలి. అప్పటికి వినకపోతే ఇప్పుడు మీరు ఏది చేయాలో అది చేయాలి. కానీ సో ఇట్లా అవుతుంది. వాళ్ళ తమ్ముళ్ళు అన్నలు అందరూ బాధపడుతున్నారు. ఇట్లా జరగడం కరెక్ట్ కాదు. సో మీకైతే శశిటీవీ సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. మీకు పోలీస్ దగ్గర నుంచి ప్రెజర్ వచ్చినా, ఆ అమ్మాయి ఫ్యామిలీ నుంచి ఎప్పుడైనా ప్రెజర్ వచ్చినా మాకైతే ఇన్ఫామ్ చేయండి. మా శశిటీవీ నుంచి వీళ్ళ ఫ్యామిలీకి, అయాన్ వాళ్ళ ఫ్యామిలీకి ఎప్పుడైనా ఏ టైం అయినా అయితే మేము అండగా నిలబడతామని చెప్పేసి మీడియా ముఖంగానే మాటిస్తున్నాము.